నేను మీ జగడాల జాదవ్ తోటి మోతవారి ముచ్చట. ధర్మం ఏదో రోజు మనల్ని కాపాడుతుంది. డబ్బు ఇవాళ వస్తుంది పోతుంది, లంగతనాలు వస్తూ ఉంటాయి పోతాయి, కానీ మంచి అనేది ఎప్పటికి ఎల్లకాలం మన జీవితంలో ఒక గుర్తింపు లాగానే మిగిలిపోతుంది. అరే పలానోడు మంచి పని చేసిండ్రా, అది ఎప్పటికీ స్వాస్థం. అది చెడు అనేది అప్పటి మటుకే పనిచేస్తుంది. కాబట్టి ఛత్రపతి శివాజీని ఇవాళ మనం ఆదర్శంగా, ఆయన వారసులుగా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క డివిజన్లో ఈ ఛత్రపతి శివాజీని మనం ఆయనను ఇది 396 జయంతి సందర్భంగా అందరూ ఆయనను ఎప్పుడు కానీ ఇది గుర్తుంచుకోవాలి. ఛత్రపతి శివాజీ పేరు మీద ఇంకా కార్యక్రమాలు చేయాలి. ఆయనలాగా మనం కూడా ధర్మం కోసం పోరాడదాం, దేనికోసం, ధర్మ రక్షణ కోసం పోరాడదాం. ఇతరులను మనం ఎవరిని కించపరచద్దు. ఇతరులను కించపరిచే నైజాం మన బీజేపీ సిద్ధాంతం లేదు, ఛత్రపతి శివాజీ వారసులకు లేదు. కాబట్టి మనం ఛత్రపతి శివాజీలం కాబట్టి ధర్మం కోసం పోరాడదాం. ఇది ఛత్రపతి శివాజీ జయంతి ప్రతి ఒక్క గ్రామంలో కూడా జరుపుకోవాలని కోరుకుంటూ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. మన ప్రతిష్టాపన జరిగిన సందర్భం 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల సందర్భంగా ఆయన ఉత్సవాన్ని విజయవంతం చేసుకోవాలని ఆయన ఉత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొన్న వారి అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈయన వారసులుగా ఎవరికి తెలిసినా తెలియకుండా ధర్మం అంటూ అతని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చిన్నల పిల్లలకు, పెద్దలకు, మన ఇంట్లో కానీ బయట కానీ శివాజీ చేసిన కార్యక్రమం గురించి, ఆయన చరిత్ర గురించి కానీ ప్రతి ఒక్కరికి చెప్పాలి. చెప్పి పిల్లల్ని కూడా ప్రోత్సహించాలి. తల్లిదండ్రులు హిందూ ధర్మం అంటే ఏంది, ధర్మాన్ని కాపాడే ఊర్లు ఏంది, ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళ గురించి ప్రతి ఒక్కరిని ప్రోత్సాహించి మేము వాళ్ళని ఎన్నుకుండి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాం. ప్రతి తల్లిదండ్రులను కోరుకుంటున్నాం. హిందూ ధర్మాన్ని పిల్లలకు నేర్పాలని. జై శ్రీరామ్, జై భవాని, జై భవాని, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భవాని. అరే నీలాంటి ఒక కొడుకు నా కడుపున గిట్ట పుట్టినట్టుంటే ఈ ప్రపంచంలో నాకు ఏలు పెట్టి చూపించే నాదులు లేడు. ఒక్కసారి నువ్వు నా సైడ్ ఉండి జై అన్నాను అంటే ఛత్రపతి శివాజీ ఏమన్నాడంటే నా తల ప్రాణం పోయినా నేను భారత్ మాతాకి జై అంటా అన్నాడు. కానీ నేను ఎప్పుడు కానీ నేను దేనికి తలవంచనని చెప్పానంటే ఆయన ఎన్నో చిత్రహింసలు చేసినా కానీ ఆయన తోలు ఒలిసి తాను గత ఒక 15 రోజులు తిత్తి తీసి ఆయనను ఇబ్బంది పెట్టినా కానీ భారత్ మాతాకి జై అన్నాడు తప్ప వేరే మాట మాట్లాడలే. అది చూసి